శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడాను ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ శ్రీచక్రాన్ని తాకు, నువ్వు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే బాబాగారు మన కోసం ఎటువంటి శుభవార్తను తీసుకొచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటలలోనే విందామండి. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, నీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ శ్రీచక్రాన్ని తాకావా తల్లి? అయితే నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినమ్మా. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు అనుభవించావని బాధపడుతున్నావు కదా. ఇక నీ బాధ అనేది అనవసరం. అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా. నిజమే తల్లి, నన్ను నమ్ము. మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారు బాబా అని నీ మనసులో అనుకుంటున్నావు కదా. అలా అనుకోకు తల్లి. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, నిద్ర రాని రాత్రులు, అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక విషయం చెప్పనా తల్లి, నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరని ఎప్పుడూ కూడా బాధపడకు. ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటాను. నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సాయం చేస్తాను తల్లి. నీ కష్టాలను, సమస్యలను, వీటన్నింటినీ కూడా నేను మోస్తానమ్మా. ఇది నేనేం ఊరికనే చేయటం లేదులే. నువ్వు నాపై చూపే ప్రేమ, భక్తి, నమ్మకం వలనే నీ కష్టాలను నేను మోస్తున్నాను. నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారం చూపుతాను బిడ్డ. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి. నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గం చూపించిన నీ తండ్రినమ్మా నేను. నీకోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండేలా చేశాను. నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకి నచ్చిన ముద్దు బిడ్డవి. నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావు తల్లి. ఎవరెవరు ఎన్నెన్ని మాటలు మాట్లాడినా నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తారు అనే నమ్మకంతో ఎదురు చూశావు. అందరూ కూడా నా ఆలయంలో ఉండటానికి, నన్ను దర్శించుకోవటానికి స్థలం వెతికారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నిలుపుకొని నన్ను దర్శించావు తల్లి. అందరూ వారి వారి దిగులు పోవాలి అని కోరారు. మరి నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంగా ఉన్నావు. నీకు నేను మంచి చేస్తాననే నమ్మావు కదా తల్లి. అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు. ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు. ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నేను కూడా నీతోనే ఉంటూ నీ గురించే ఆలోచించాను బిడ్డ. ఇప్పుడు నీ మనసు కుదుట పడింది కదా. నీకు కావాల్సింది నీ ముందుంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది. నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు. చెడుకి కూడా మంచే చెప్పు. నువ్వు ఇలా ఉంటే నీ బాబాని నేనెప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా.
నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డా. నీకు తెలిసినవి, తెలియనివి అన్నీ కూడా నీ ముందుంచుతాను. వాటిలో మంచి చెడులను తెలుసుకొని మసలుకునే బాధ్యత మాత్రం నీదే. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది తల్లి. భయపడకు. భయం వేస్తే నా బాబా నాకు మంచే చేస్తారు అని గట్టిగా అనుకో. అంతా మంచే జరుగుతుంది. నీ బాధంతా నాకు తెలుసు. అన్నింటికీ కూడా నేను ఒక ముగింపు ఇస్తాను తల్లి. అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు. అప్పుడే అంతా అయిపోయింది అనుకోకు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతోంది. అన్నింటినీ నేను చక్కబెడతాను కదా. కాబట్టి నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకో. మిగతా అంతా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు. చెప్పాను కదా తల్లి, అప్పుడే అంతా అయిపోలేదు. ఇప్పుడే నీ జీవితం మొదలైంది. ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం అనేది తనని నమ్ముకున్నటువంటి చాలామంది భక్తులకి వర్తిస్తుందండి. ఎలా అంటే చాలామంది కూడా నాకు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉంటున్నారండి. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, అప్పుడే నీ జీవితం అయిపోలేదమ్మా, ఎందుకు బాధపడుతూ ఉన్నావు? ఇప్పుడిప్పుడే కొద్ది రోజులలోనే నీకు ఆనందమైనటువంటి జీవితం మొదలవబోతోంది. నువ్వు దిగులు పడకు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏ సమయానికి ఎవరికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా బాబాగారు వాళ్ళకి ఇచ్చేస్తారండి. కానీ దానికి కొంత సమయం అనేది పడుతుంది. అందుకే ఫ్రెండ్స్, ఎవ్వరూ కూడా తొందరపడవద్దండి. డిప్రెషన్లోకి వెళ్ళవద్దు, బాధపడవద్దు. అందరికీ మంచే జరుగుతుందండి. ఎందుకంటే మనందరం కూడా ఆ తండ్రిని నమ్ముకున్నటువంటి ఆయన భక్తులమే. ఆయన దృష్టిలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అందమైనటువంటి భవిష్యత్తును బాబాగారు అందిస్తారు ఫ్రెండ్స్. దయచేసి ఎవ్వరూ కూడా బాధపడొద్దండి. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. మీ అందరి తరపున కూడా ప్రతిరోజు నేను కూడా బాబాగారిని వేడుకుంటాను ఫ్రెండ్స్. మనందరం బాగుండాలని మీ అందరి తరపున నేను కూడా వేడుకుంటాను. ఆ తండ్రిని నమ్ముకున్న ప్రతి బిడ్డకి మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.